యేసుక్రీస్తునామములో కూడి వచ్చిన వారికి అందరికీ నా వందనాలు. స్టేజి మీద ఉన్న దైవజనులకు యేసుక్రీస్తునామమున నా వందనాలు. కళ్ళు మూసుకున్నట్టుగా అయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నా తండ్రి, ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నీ సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకే కృతజ్ఞతలు నా తండ్రి. తండ్రి అనే పిలుపును మాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు నా తండ్రి. నా తండ్రి, ఇటు సమయం లేక ఎంతోమంది గతించిపోతున్నారు నా తండ్రి. ఇటు సమయాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతలు నా తండ్రి. నా తండ్రి, ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాం నా తండ్రి. ఈ లోకానుసారంగా మేము బ్రతక్కోకుండా నా తండ్రి, నీ ఇష్టానుసారంగా మేము బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి నా తండ్రి. నా తండ్రి, అన్న వాక్యం చెప్పబోతుండగా నా తండ్రి, మంచి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను ప్రసాదించండి నా తండ్రి. నా తండ్రి, వినిన మేము నా తండ్రి విడిచిపెట్టే వారిలాగా ఉండకోకుండా ఇతరులకు నేర్పించే భాగ్యాన్ని మాకు దయచేయండి నా తండ్రి. ఇంకా ఎంతోమంది రానై ఉన్నారు నా తండ్రి, వాళ్ళందరినీ రప్పించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున దీనమస్తు బతిమాలుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ప్రార్థించిన పల్లవి గారికి ప్రభు పేరట వందనములు. మరి మన మధ్యలో ఉన్న సహోదరుడు రమేష్ గారు దేవుని వాక్యమును వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కన్నతనైన దేవునికి, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులు యోసేపు గారికి, కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనం తెలియజేయకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసి ఉన్నారు కనుక ఇక మనం ఆలస్యం చేయకుండా తొలి వర్తమానంలోనికి వెళ్దామండి. ఈరోజు మనం ఆలోచించుకొనబోయే అంశం, ఒకని కొరకు ఒకడు ప్రార్థించుట తగునా. ఒకని కొరకు ఒకడు ప్రార్థించుట తగునా. ప్రార్థన అనగానే దానికి అర్థం ఎవరికైనా తెలుసా అండి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ఇంకా చెప్పాలంటే ప్రార్థన అనగానే విన్నపము, లేదంటే మన హృదయంలో ఉన్నది దేవునికి తెలియజేయడము, దేవునికి ప్రార్థించడం, ఇలా మనం చెప్పవచ్చు. మరి నేడు సమాజంలో ఎంతోమంది తమ తమ దేవతలకు, తమ తమ దేవుళ్లకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం, ఒకని కొరకు ఒకడు ప్రార్థించుట తగునా అని. మరి ఇంతవరకు మనకి ఏ ప్రార్థన తెలుసు? దేవుని కొరకు ప్రార్థన చేయడం, దేవుణ్ణి స్మరించడం, ఇవి మాత్రమే తెలుసు. కానీ దేవుడు మీరు ఒకని కొరకు ఒకడు ప్రార్థన కూడా చేయాలి అని బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనకు తెలియజేశాడు. ఈ భూమి మీదకు 2000 సంవత్సరముల క్రితం వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో సందర్భాలలో మన సాటి సహోదరులను ప్రేమించాలి, గౌరవించాలి, వారితో అన్యోన్యంగా నడుచుకోవాలి అని ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు వారు కూడా మనకి బైబిల్లో కొత్త నిబంధనలు ఎన్నోసార్లు మాట్లాడారు. ఒక వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్దామండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. ఈనాడు దేవుని ప్రార్థిస్తున్న అందరూ విశ్వాసంతో ప్రార్థిస్తున్నారా, లేదంటే వారి అవసరాల కొరకు ప్రార్థిస్తున్నారా? ఆలోచించండి. ఎక్కువ మనకు ఎవరు కనబడతారు ఈ సమాజంలో? వారి అవసరతల కొరకు దేవుణ్ణి ప్రార్థించేవారు, దేవుణ్ణి వేడుకునే వాళ్ళే కనబడతారు. మన బ్రతికేమో లోకంలో దేవునికి కాకుండా విరోధంగా ఉంటే, మరి మన బ్రతుకును బట్టి దేవుడు మన ప్రార్థన అలా ఆలకిస్తాడా, లేదంటే ఎవరు ప్రార్థన చేసి అంగీకరిస్తానని అన్నాడా? వారి బ్రతుకును బట్టి దేవుడు వారి ప్రార్థనని ఆలకిస్తాడు. మరి దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి, నాకు చాలా విశ్వాసం ఉంది, నేను విశ్వాస వీరుడిని అని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి అటువంటి విశ్వాస వీరులుగా ఉన్నవారు
విశ్వాసంతోనే సరిపెట్టుకుంటే సరిపోతుందా? లేదంటే క్రియలు కూడా ఉండాలా? క్రియలు కూడా ఉండాలి. విశ్వాసం ఉందని చెప్పుకుంటే అది వ్యర్థం. కానీ ఆ విశ్వాసం ఎంతైతే నీలో ఉందో ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా నువ్వు కనపరచాలి. ఈ సమాజంలో ఎందరో తమ తమ పనులు చేసుకుంటూ వారి వారి పనుల్లో ఉండిపోతున్నారు. మరి దేవుని విషయం దగ్గరికి వచ్చేసరికి దేవుని క్రియలు కూడా మనం చేయాలని బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనకు కనబడుతుంది. సత్క్రియలను గూర్చిన వాక్యములు మనం చేయాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఒకసారి ఆ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు అనగానే మనకి ఇంకెవరికైనా డౌట్ ఉంటే యోహాను సువార్త 17:17లో వచనంలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్టము చేయుము, నీ వాక్యమే సత్యము అని బైబిల్ సెలవిస్తుంది. మరి సత్క్రియల్లో ఉన్నారా లేదంటే లోక పనుల్లో ఉన్నారా? ఎక్కువ మంది ఆలోచించండి. పగలంతా అందుకే పౌలు గారు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని పౌలు గారు సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు కార్యములంటే ఏవో కాదండి. బైబిల్ ప్రకారం బ్రతుకుతూ యేసుక్రీస్తు వారు ఎలా అయితే దేవుని వాక్యాన్ని అనుదినము విరివిగా ప్రకటిస్తూ తన తుది శ్వాస వరకు బైబిల్ని ఎలా అయితే బైబిల్లో ఉన్న వాక్యాలని ఆయన నెరవేరుస్తూ బైబిల్ ప్రకారం ఒక వాక్యంలో ఆయన ఉంటూ మనందరికి మాదిరిగా ఉన్నారు. మరి అటువంటి వాక్యాన్ని కలిగి ఉన్న మనం, క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్న మనం, మన క్రియలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చెప్పండి. మామూలుగా మనుషులు భూమి మీద చేసే వివిధ పనులు చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. డ్రైవింగ్ ఒకటి, పెయింటింగ్ పని ఒకటి, బేల్దారి పని ఒకటి, ఇంకా ఎన్నో పనులు మనకు కనబడుతూ ఉన్నాయి ఈ సమాజంలో. మరి ఇక్కడ బైబిల్ కలిగిన క్రైస్తవుడిగా మనకున్నది ఒకటే పని. ఆ పని ఏంటి? స్వార్థ పని, సత్క్రియలను గురించిన వాక్యపు పనులు. మరి అటువంటి సత్యక్రియలను గురించిన వాక్యపు పనులు ఎప్పుడైతే మనం మన విశ్వాసానికి జోడిస్తామో అప్పుడు అది మృతము కాదు. అదే మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మరి ఈ క్రియలు లేని విశ్వాసం మనలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. ఎప్పుడైతే మనలో విశ్వాసంతో పాటు విశ్వాసం ప్లస్ క్రియలు ఉంటాయో అప్పుడే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. అలాగే మరి ఒక వచనాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు ఎవరి మనవి ఆలకింపడంటండి? పాపుల మనవి. ఎవరైతే నేను క్రీస్తుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని తుది శ్వాస వరకు ఉంటాను అని దేవునికి ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో, దేవునికి ఎవరైతే నా జీవిత తుది శ్వాస వరకు నీ కోసం బ్రతుకుతానని చెప్పిన వాళ్ళే దేవుని కోసం బ్రతకకపోతే వాళ్ళని పాపులుగా పరిగణించవచ్చలేదా? దేవుని కోసం బ్రతకక, దేవుని ఆలోచించక, దేవుని గురించి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని పాపుల జాబితాలో మనం చేర్చవచ్చు. మరి ఎవరి మనవి దేవుడు ఆలకిస్తాడు? ఆయన చిత్తం చొప్పున జరిగించిన వారి మనవే ఆయన ఆలకిస్తాడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. దైవభక్తులని చెప్పుకుంటున్నారు కానీ దేవుని చిత్తం చొప్పున మీరు జరిగిస్తున్నారా అని ఇక్కడ మనకు ప్రశ్న వేస్తున్నాడు యోహాను గారు. ఒకసారి ఆలోచించండి. అలాగే మరి ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా,
మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా మాట్లాడగలము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హృదయం ఉందండి. మరి ఆ హృదయములో మనకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఆలోచించండి. ఈ భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కళ్ళకి హృదయం ఉంది. సినిమా వాళ్ళకి ఏమర్థమైంది హృదయం అంటే? హృదయం ఎక్కడుందంట? పాటలు మనం ఇంతకుముందు ఒకప్పుడు మన పాత జీవితంలో వినే ఉంటాం, ఎక్కడో కొన్ని సందర్భాల్లో వినే ఉంటాం. ఆలోచించండి, ఈ లోక సమాజంలో హృదయం ఎక్కడుందని అర్థమైంది? మనుషుల చుట్టూ తిరుగుతుందంట, నీ చుట్టే తిరుగుతున్నదని పాట కూడా రాశారు. మరి మన హృదయం గనక దేవునిలో ఉంటూ దేవుని కోసం ఆలోచిస్తూ ఉందనుకోండి, మన హృదయము దోషారోపణ చేయకుండా ఉంటే మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి ఉన్న వాళ్ళం అమ్ముతాం. ఎప్పుడైతే మన హృదయం దేవునిలో ఉంటూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకుంటామో మనం దేవుని ఎదుట క్రియలు చేసిన వాడిగా ధైర్యంగా నిలబడవచ్చు. ఎప్పుడైతే క్రియలు చేసి ధైర్యంగా మనం నిలబడగలుగుతామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా లేదా? మనలో విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి కనుక మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే మరి ఒక సందర్భాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకడు ఒకడు ప్రార్థన చేయుడి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదైతే బహుబలము గలదై ఉండును. చాలండి. మన ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసం కలిగినదై ఉండాలి. క్రియలు చేసిన వాడిపై మనందరం ప్రార్థన చేయాలి. అటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. పాపం చేసిన వాడవైతే పాపక్షమాపణ నొందాలి. ఎప్పుడైతే మనం చేసిన పాపానికి పాపక్షమాపణ నొంది దేవునికి ప్రార్థిస్తామో మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే 16వ వచనంలో మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మన పాపములు ఏం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒక సహోదరుడి పట్ల మనం ఏదన్నా అసభ్యకరంగా మాట్లాడినా ప్రవర్తించినా అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి నేను నీ పట్ల ఇలా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని ఎప్పుడైతే మనకు ఆ క్షమా హృదయం వస్తుందో అప్పుడు మనం మనవిని దేవుడు ఆలకిస్తాడు. అలానే మనం ఏం చేయాలి? స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇక్కడ డైలీ నేను ప్రార్థన చేసుకొని పడుకుంటానండి, ప్రార్థన చేసుకొని లెగుస్తానండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి, ఇక్కడే చాలా చేతులు లేగలేదు ఇంకా. మరి బైబిల్ ఏం సెలవిస్తుంది? మీరే కాదు మీ సాటి సహోదరుల కోసం ఒకరికొకడు ప్రార్థన చేసుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ఇకనైనా మనందరం జాగ్రత్త పడి మన విశ్వాసముతో క్రియలు జోడిస్తూ ఈ విశ్వాసము ప్లస్ క్రియలు ఈ రెండిటితో కలిపి మన జీవితంలో ప్రార్థన అనేది ఒకటి ఉందని మనందరం గ్రహించాలి. మరి అటువంటి ప్రార్థన చేస్తూ విశ్వాసం కలిగి క్రియలు కలిగి మనం దేవునిలో ఎదుగుతూ ఉంటే మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న సహోదరులు వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు మన శత్రువులను సహితం ప్రేమించి శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. ఎవరన్నా నీ పట్ల ఏదన్నా కోపంగా ప్రవర్తించినా అసభ్యకరంగా ప్రవర్తించినా దేవా వారిని క్షమించండి, వారికి ఏం తెలియదు అని వాక్యం తెలిసిన క్రైస్తవుడిగా నువ్వు క్షమించాలి. ఎప్పుడైతే మనలో ఇటువంటి క్షమాహృదయం కలిగి ఉంటుందో యేసుక్రీస్తు వారిని మార్గదర్శకంగా తీసుకొని మనం కూడా యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనం కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మన విశ్వాసముతో మన క్రియలు జోడించి ఆ క్రియలతో పాటు మన ప్రార్థన కూడా ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే
మనం కలిగి ఉంటామో మనం దేవుని చెంతకు చేరగలిగే వారంగా మనందరం ఉంటాం. కాబట్టి ఇకనైనా మనందరం ప్రార్థన విషయంలో, క్రియల విషయంలో, విశ్వాస విషయంలో బలంగా దృఢంగా ఉంటూ మన సహోదరుల కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ మన నిమిత్తం కూడా చేసుకుంటూ మనం ఆత్మను రక్షించే వారిగా మనందరం ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నానండి. తల్ల వంచి కళ్ళు మూసిన వాళ్ళకైతే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు తండ్రి. నేటికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచారు, అందుని బట్టి కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయమున మీతో మాట్లాడగలిగే ప్రార్థన ఎంత శక్తి కలిగినదో, ఎటువంటిదో, మేము ఏమేమి పనులు చేసి మా జీవ ఫలాలను మీకు అర్పించాలో మేమందరం ఇప్పటివరకు తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకున్న మేము మీకోసం బ్రతుకుతూ మీ చెంతకు ఎప్పుడో తిరిగి రావాలా అని మేమందరం ఎదురు చూసినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారిని, మా అన్నయ్యన యేసుక్రీస్తు వారిని మేము మాదిరిగా ఉంచుకొని సత్క్రియలు జరిగిస్తూ విశ్వాసము ప్లస్ క్రియలు అలాగే ప్రార్థన ఇవన్నీ కలిగి మేమందరం ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ పిల్లల ద్వారా పాటల పరిచర్యలోను, వాక్య పరిచర్యలోను, ప్రార్థనలోను మీరు మాకు తోడుగా ఉండారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరి ఇంతవరకు మీ మాటలు అందించినటువంటి మీ కుమారుడు రమేష్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఇంకా భవిష్యత్తులో ఎన్నో విలువైన సంగతులు మీ కుమారుని నోట మేమందరం వినలాగున సహాయం చేయండి, మీ కృపలో భద్రపరచండి. మరి సమయంలో మరి కొన్ని మాటలు మేము మీ వాక్యంలో నుంచి, మీ గ్రంథంలో నుంచి తండ్రి చూసుకొని పోయి చదువుకొని చుండగా, వినుచుండగా మరచిపోకుండా మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాలను మీ యందు ప్రార్థనతో కట్టుకోనట్లు సహాయం చేయమని క్రీస్తు నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వర్లరా, మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి అన్ని వరాలలో కల్లా గొప్ప వరం అని నేను అంటాను. ఆయనతో మాట్లాడే భాగ్యాన్ని, మన బాధలను, మన సంతోషాలను, మనం సమస్తాన్ని ఆయనకి వర్ణించుకుని, వివరించుకుని, మనవి చేసుకునే ఒక గొప్ప అవకాశం. ప్రేమణ దేవుని వర్లరా, ఇందా మనం చదివిన వచనంలో 16వ వచనంలో లాస్ట్గా చదివిన దాంట్లో ఏమన్నాడు? మీరు మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఆ మాట చదవగానే
నాకు సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం గుర్తుకొచ్చింది. మేము బాప్తిజం తీసుకున్న తొలి దినాలలో 2010 ఏప్రిల్ 10వ తేదీ నేను బాప్తిజం తీసుకున్నాను. ఆ బాప్తిస్మానికి ముందు కొంతమంది సేవకులు, దేవుని సేవకులు ఒక 40 రోజులు మమ్మల్ని ఉపవాసం పెట్టారు. మా చేత బజ్జీలు, బోండాలు, ఇడ్లీలు అన్నీ తెప్పించుకొని వాళ్ళు తింటారు. మమ్మల్ని మాత్రం ఆడ పస్తు పడుకోబెడతారు. మాకు టీయో, కాఫీయో, పాలో, జ్యూసో ఒక గ్లాస్ ఇచ్చేవాళ్ళు. ఆ క్రమంలో చాలా బరువు తగ్గాం ఆ 40 రోజులకి. వాళ్ళు ఏం చేశారంటే ఈ మాట చదివిచ్చి, మేముంటున్న ప్రాంతంలో ఇంటింటికి మమ్మల్ని తిప్పారు. ఏంటంటే, మీరు ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోవాలన్నారు కదా, మీరు ఎవరికన్నా ద్రోహం చేసి ఉంటే, ఎవరికి అన్యాయం చేసి ఉంటే, ఎవరిదన్నా దోచుకొని ఉంటే, ఎవరిదన్నా దొంగతనం చేసి ఉంటే వాళ్ళని వెళ్ళి క్షమాపణ అడగండి, వాళ్ళకి తిరిగి 2 అంతలు ఇవ్వండి చెప్పారు. ఇంకా మీరు చేసిన మీ రహస్య పాపాలు అన్నాడు కదా, మీరు చేసిన మీ పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోండి అన్నాడు. మీరు దేవుని సేవకుని చెవిలో చెప్పాలి. ఎడన్నా విన్నారా? రాజేష్ గారు విన్నారా మీరు? అంటే ఇది ఎలా ఉంటుంది? బాగుందా, బాగలేదా? బ్లాక్మెయిల్ చేస్తాడు నిన్ను, తెలుసా? నువ్వు అతనికి అనుకూలంగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో, చిత్రగుప్తులు వారు చిట్టి తీస్తారంటారు చూడండి, అది అంత అబద్ధం అనుకోండి. అట్లా నీ లిస్ట్ అంతా తీసి ప్రచారం చేస్తాడు. నువ్వు ఒప్పుకోవాల్సింది ఎక్కడంటే దేవుని దగ్గర. మరి అలాంటప్పుడు ఒకరితో ఒకడు ఒప్పుకోండి అన్నాడు కదా, మరి ఆయన కూడా చెప్పాలి కదా మనకి. ఒకరితో ఒకడు ఒప్పుకోండి అన్నాడు, మీరు దేవుని సేవకుడికి చెప్పండి అని ఆపలేదు. ఒకరితో ఒకడు ఒప్పుకోండి అన్నప్పుడు నాయి నీకు చెప్పినప్పుడు నీ నాకు చెప్పాలి కదా, చెప్పరు. అప్పుడు ఒక డౌట్ వచ్చింది. సరే, దొంగతనం చేసాము, పలానా వాళ్ళ చేలోకి వెళ్ళి దోసకాయలు కోసుకొని వచ్చాం, ఏదో 10 సంవత్సరాలు అయింది. చాలా తీసి మరలా కొని ఇచ్చిన రోజులు కొని కూడా ఇప్పించారు. కొడవల నూకి వచ్చారని, గొడ్డల నూకి వచ్చారని, గోంగూర కోసుకొని వచ్చారని, ఇవన్నీ ఎలా ఉన్నాయి? నీ పాపాలు నువ్వే క్షమించుకునే పని అయితే దేవుడు అవసరం ఏముంది? అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి నేను అడిగాను, అయ్యగారు ఎవరన్నా తప్పు చేశారు, వ్యభిచారం చేశారు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమని అడగాలి? వాళ్ళ భర్త ఏమంటాడు? లేదా ఏమనుకోండి వాళ్ళ భార్య ఏమంటుంది? ఎలా ఉంటుంది? చాలా తప్పది. నీ పాపాలు నువ్వు క్షమించుకునే పని అయితే దేవుడు ఎందుకు ఆయన రక్తం కార్చాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. క్షమించవచ్చు. నా ఎడల నువ్వు ఏదన్నా తప్పు చేసి పొరపాటున ఏదన్నా ఒక మాట అన్నా, ఏదన్నా మోసం చేసి దోచుకున్నా క్షమించవచ్చు. క్షమాగుణం మంచిదే, కాదని అంటలేదు. కానీ చనిపోయారు వాళ్ళు, ఇప్పుడు ఏమని నువ్వు వాళ్ళకి చెప్తావు క్షమాపణ? బ్రతికున్న వాళ్ళకంటే చెప్పావు, చచ్చిపోయిన వాళ్ళకి నువ్వు చెప్పకపోతే నీ పాపాల మూటలో అట్లానే ఉంటాయంట. నీ పాపాలు ఏది నువ్వు ఒప్పుకోలేదో నువ్వు ఒక్కొక్కటి ఒప్పుకుంటూ ఉంటే ఆ దేవుడు అంట పాపాల మూటల సంచిలో నుంచి ఒక్కొక్కటి తీసి బయటేస్తూ ఉంటాడంట. నువ్వు ఎన్ని ఒప్పుకుంటే అన్ని తీసి బయటేస్తూ ఉంటాడు అని ఇవన్నీ చెప్పించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మరలా పెట్టి నీకు దర్శనం వచ్చిందా, దేవుడు ఏం చెప్పాడు, ఎలా దర్శనం వచ్చింది, రాలేదన్నాం అనుకో, అయితే నీకు ఇంకా ఏయో పాపాలు మిగిలి ఉన్నాయి.
చూడు ఎన్ని మిలకలు పెట్టారు. ఇంకా మీకు ఏయో పాపాలు మిగిలి ఉన్నాయి, వాటిని చెప్పండి, మా చెవిలో చెప్పండి. ఇలా బ్లాక్మెయిల్ చేశారు. అప్పుడు వాక్యం తెలియదు ప్రేమణ దేవుని వర్లరా. ఇలా ప్రార్థన విషయంలో మోసం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు మన పాఠంలోకి వెళ్దాం మనం. మరి కుమారుడు చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలు. ఇంకా భవిష్యత్తులో దేవుడు మంచిగా వాడుకోలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. క్రీస్తును ధరించిన ప్రకృతి, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ నుంచి క్రీస్తును ధరించిన ప్రకృతి అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. క్రీస్తును ధరించిన ప్రకృతి అంటే క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉంది. అతను క్రైస్తవుడబ్బా, ఆమె క్రైస్తవురాలు, క్రీస్తును ధరించుకుంది. క్రీస్తును ధరించుకోవటం అంటే ఏంటి? ఇక్కడ క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి, మిగతా వాళ్ళు రెండు. ఏంది ఒక్కొక్కళ్ళు ఎత్తుతున్నారు? సగం కాదు, ఫుల్లు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు అంటే నేను చెప్పే మాట కదా, బైబిల్ నుంచి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఎవరని? క్రీస్తును ధరించుకున్నవారు, క్రైస్తవులు. బాప్తిజం తీసుకోకుండా నేను క్రైస్తవుడు అంటే కుదరదు. మా అమ్మ నాన్న క్రైస్తవులండి, బాప్తిజం తీసుకున్నారు కనుక నేను క్రైస్తవుడు అంటే కుదరదు. అమ్మా నాన్న నుంచి ఏమొస్తుందంటే ఆస్తి వస్తుంది. అమ్మా నాన్న నుంచి ఏమొస్తుందంటే రోగాలు వస్తాయి. అమ్మా నాన్న నుంచి ఏమొస్తుందంటే బుద్ధులు వస్తాయి. అమ్మా నాన్న నుంచి ఆస్తులు వస్తాయి, రోగాలు వస్తాయి, బుద్ధులు వస్తాయి. క్రైస్తవ్యం రాదు. అమ్మా నాన్నల నుంచి కులం వస్తుంది, మతం వస్తుంది. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. మరి కంప్లీట్గా నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ క్రైస్తవులు అంటే ఎప్పుడంటే క్రీస్తును ధరించుకుంటే, బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని నీకు దేవుడిచ్చే ఒక గొప్ప బిరుదు, పేరు. ప్రేమణ దేవుని వల్లరా మనం ఎన్నో ధరించుకుంటాం. మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటాం లేదా? ధరించుకుంటాం లేదా? నా షర్టు బాగుందా లేదా? బాగుంది. నీ షర్టు బాగుందా లేదా? బాగుంటేనే తీసుకున్నావు. నువ్వు వేసుకున్న డ్రెస్సు బాగుందా లేదా? బాగుంటేనే తీసుకున్నావు, ధరించుకున్నావు. అంటే దేహాన్ని కప్పుకున్నాము, దేహాన్ని కప్పుకున్నాము. ఆభరణాలు ధరించుకుంటారు. అవి బంగారీ కావచ్చు, రోల్డ్ గోల్డ్ కావచ్చు, ముత్యాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఏవైనా సరే ఆభరణాలు ధరించుకుంటారా లేదా? ధరించుకుంటారు. అవి అతకబడి ఉంటాయి, శరీరానికి హత్తుకొని ఉంటాయి. వస్త్రాలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, హత్తుకొని ఉంటాయి. ఇవి ధరించుకోవటం. మనము కూడా బాప్తిజం తీసుకున్న మనం ఎవరమంట? క్రీస్తుని ధరించుకున్న వారము, క్రీస్తుని కలిగి ఉన్న వారము, క్రీస్తుని అంగీకరించిన వారము. మరి క్రీస్తుకున్న లక్షణాలు మనలో ఉండాలి. ప్రకృతిని ఎందుకు చెప్తున్నామంటే, ప్రకృతిలో ఏముంది అంటే రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా
ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులను మనం ఆలోచిస్తే దైవత్వం అనేది ప్రకృతిలో ఉంది అంటున్నాడు. క్రీస్తులో ఏముంది? దైవత్వం ఉంది, దేవుని తత్వం ఉంది, దేవుని లక్షణాలు ఉన్నాయి, దేవుని పోలిక ఉంది. ప్రేమణ దేవుని వల్లరా, ప్రకృతి కూడా అంట దైవత్వాన్ని కలిగి ఉంది, దేవుని తత్వాన్ని కలిగి ఉంది. దేవుని తత్వం ఏంటి? తన పిల్లలైన వారికి ఇవ్వటమే ఆయన తత్వం, ఆయన లక్షణం. ఆయనలో ఉన్నది ప్రేమ, జాలి, దయ, కరుణ, కృప. ఒకటి కాదు, రెండు కాదు, వాత్సల్యత, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కలిగి ఉన్నాడు క్రీస్తు. వీటన్నిటిని ధరించుకొని ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని ఉన్నాడు. నా కుమారుడు నా యొక్క రూపంలో ఉంటాడు, నీ కుమారుడు నీ యొక్క రూపంలో ఉంటాడు, నీ కుమార్తె నీ యొక్క రూపంలో ఉంటుంది. కానీ బుద్ధులు ఒకలాగా ఉంటాయా? ఉండవు, వేరువేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే క్రీస్తులో ఉన్నది మనం గమనిస్తే దేవునిలో ఉన్నటువంటి దైవత్వం కలిగి ఉన్నాడు. సేమ్ అదే ప్రకృతి కూడా కలిగి ఉందంట. దైవత్వాన్ని కలిగి ఉంది, దేవుని లక్షణాలను కలిగి ఉంది. ఎలా చెప్తాం? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న ఫలాలు చెట్టు ఇస్తూ ఉంది. తిరిగి మరలా ఎప్పుడన్నా నిన్ను అడిగిందా? లేదు. ఒక పక్షి ఉంది, గుడ్లు పెడుతుంది కోడి, తన గుడ్లు తాను నిన్ను ఎప్పుడన్నా అడిగిందా? లేదు. మన కోసం అది గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టి గుడ్లను పిల్లలను పొదుగుతుంది, పిల్లలను చేస్తుంది, నీ కోసం పెంచి నీకు ఇస్తుంది, నీ ఆకలి తీరుస్తుంది, నీ కోసం బలైపోతుంది. మరి నేను ఇన్ని గుడ్లు పెట్టాను, ఇన్ని పిల్లల్ని ఇచ్చాను నీకు, నన్ను ఎందుకు చంపుతున్నావు అని అడగదు. నీ ఆకలిని తీరుస్తుంది. నీ నోటికి వచ్చే 10 నిమిషాల టేస్ట్ కోసం, ఆనందం కోసం, ఒక పూట ఉండి అరిగిపోయే, జీర్ణమైపోయే ఆహారం కోసం తన ప్రాణాన్నే బలిగా పెడుతుంది. ఒక కోడి కానివ్వండి, ఒక మేక కానివ్వండి, ఏ జంతువైనా సరే. అంటే లక్షణం, యేసుక్రీస్తు పాపి కోసం ఎలా బలైపోయాడో మన ఆకలిని తీర్చడానికి కూడా ఈ ప్రకృతి బలైపోతుంది. దేవుని లక్షణాలను కలిగి ఉంది. ఏ చెట్టును తీసుకున్నా, ఏ పక్షిని తీసుకున్నా, ఏ క్రూర మృగాన్ని తీసుకున్నా, జంతువుని తీసుకున్నా, ప్రతిదీ కూడా ప్రకృతిలో ఉన్న అన్నివి కూడా దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉన్నాయి. అది ఎంత పెద్దదైనా కానీ, బలమైనదైనా కానీ నీకు లోబడుతుంది. సింహం లోబట్టలేదా? ఏనుగు లోబడటం లేదా? ఒంటె లోబడటం లేదా? కుక్క లోబడటం లేదా? ఆలోచించండి. ఎంత పెద్ద జంతువైనా ఈరోజు మనిషి సాధువు చేయగలుగుతున్నాడు. మనకంటే బలం, ఆకారంలో పెద్దవి, మనకంటే అధిక రెట్లు బలం కలిగినవి. ఏనుగులు తక్కువ బలం ఉంటుందా? వాటికి చిన్న తాడు పెట్టి కట్టేస్తే నీ ఇంటికాడే ఉండిపోతుంది, నీ ఇంటి దగ్గరే ఉండిపోతుంది. వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? పశువుల్ని పెట్టుకోం, దూరంగా పెడతాం, ఒక దగ్గర దూరంగా పెడతాం. అక్కడ వర్షం వస్తున్నా తడుస్తుంది, ఎండ వస్తున్నా ఎండలో ఉంటుంది, రాత్రంతా దోమలు కుడుతున్నా కుట్టించుకుంటుంది. తెల్లవారి నువ్వు గిన్నె తీసుకొని వెళితే రాత్రంతా నన్ను ఇక్కడ దోమల్లో వదిలేసేవు, ఈ పూట నేను పాలు ఇవ్వను పో అని తన్నేసిందా? లేదు. నువ్వు వెళ్ళగానే గుండెల నిండా ప్రేమతో గిన్నె నిండా పాలు ఇచ్చింది, తెల్లటి పాలు, కలుషితం లేని పాలు, నీళ్లు కలపకుండా చిక్కటి పాలనిచ్చింది. మరి దానిలో ఉన్న లక్షణం ఏంటి? దేవుని తత్వం, దేవుని లక్షణం. దేవుని లక్షణం. ప్రేమణ దేవుని వల్లరా, మనం చూస్తే వ్యవసాయం చేసే రంగంలో ఇప్పుడంటే యంత్రాలు వచ్చినాయి, ఇప్పుడంటే ట్రాక్టర్లు, ఈ యంత్రాలు వచ్చినాయి. ఒకప్పుడు
వ్యవసాయం చేయాలంటే ఏటి మీద ఆధారపడేవాళ్ళు? పశువుల మీదనే ఆధారపడాలి. అవే పొలం దున్నాలి, కష్టం వాటిదే, దున్నాలి. మరలా నువ్వు అందులో పైరేసిన తరువాత ఆ పైరులో గడ్డి వస్తే గొర్రుదోలని, గుంటకదోలని, సాలువేయని, ఏది చేసినా అవే చేయాలి. ఎక్కువ కష్టం వాటిది. కానీ ఆ చేలో పండిన పంట మనకి. అది ఒకవేళ తినాలంటే ఏది తినాలి? గట్టు నుండా గడ్డినే తినాలి. చేలో ఉన్న పైరుని తినకూడదు. అది ఎవరికి? నీకు, నాకు, దేవుని పిల్లలమైన మనకు. అది తింటుందని ఆ దున్నేటప్పుడు, ఆ పొలంలో దాన్ని అరకద లాగేటప్పుడు మూతికి ఏం పెడతారు? చిక్కం పెడతారు, చిక్కం వేస్తారు. అది తినకుండా. ఆలోచించండి. అది అంత కష్టపడి అన్ని చేస్తుంది కదా, కష్టమంతా దానిది ఎక్కువ, మంద తక్కువ అని చెప్పి పంట వచ్చిన తర్వాత గింజలు దానికి వేసి గడ్డి మనం తీసుకుంటామా? తీసుకోం. అక్కడ శ్రేష్టమైంది మనకు పనికిరాని గడ్డి. వరి అనుకోండి, పంట వచ్చింది, కోత కోసాము, ధాన్యం వచ్చినాయి, ఒడ్లు వచ్చినాయి. జొన్న అనుకోండి, జొన్నలు వచ్చినాయి, గింజలు మనకి, ఆ యొక్క జొన్న సొప్ప, ఆ గడ్డి దానికి, వరిగడ్డి దానికి, ఒడ్లు మనకి. కష్టం ఎక్కువ దానిది, కానీ శ్రేష్టమైంది మనకి. ఆ తరువాత గడ్డి తీసుకుంది. ఆ గడ్డి తీసుకున్న తరువాత ఇకనైనా నాకు మంచి ఇస్తాడేమోనని ఎదురు చూస్తే ఈ యొక్క ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి రైస్ మిల్లుకి వేస్తాం, ఒడ్లు తీసుకుని వెళ్ళి మిల్లుకి వేస్తాం. అక్కడ తౌడు వస్తుంది, వరి పొట్టంతా పక్కకి వెళ్తుంది, పాలిష్ వేస్తారు. పాలిష్ వేసిన తరువాత తౌడు వస్తుంది, ఒక పక్క బియ్యం వస్తాయి, ఒక పక్క నూకలు వస్తాయి, మట్టి మశానం అంతా తౌడు ఇవన్నీ. ఇక్కడ కూడా శ్రేష్టమైంది ఎవరు తీసుకుంటాడు? మనిషే తీసుకుంటాడు. పనికిరానిదిగా చెత్తగా ఉండిపోయినటువంటి ఆ మట్టి మశానం ఉన్నటువంటి తౌడు, వాటన్నిటిని, నూకనంతటిని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి దాన్ని కడుగు నీళ్ళలో కలిపి పోసేస్తారు. ఇక్కడ శ్రేష్టమైంది నువ్వే తీసుకుంటున్నావు. ఇంకా ఆ తరువాత మరలా చూస్తే అదే బియ్యాన్ని తీసుకుని వెళ్ళి రోజు మన అమ్మ ఒక గిన్నెలో పోసి కడుగుతుంది. కడిగిన తరువాత ఆ కడుగు నీళ్ళు దానికి, కడుక్కున్న బియ్యం మనకి. వండుతుంది, వండిన తర్వాత గంజి వస్తే గంజి కూడా దానికే. అన్నం నీకు అడుగున లాస్ట్ నువ్వు తినంగా మిగిలితే ఏదో కడుగు చేజారిపోయి ఆ వండిన పాత్రలోనో నువ్వు తిన్న ప్లేట్లోనో ఒక మెతుకో 2 మెతుకులో దానికి పోతాయి. చాలామంది ఉంటారు, ఎంగిల్ చేత్తో కోడిని కూడా తోలరంట. విన్నారన్నమాట? ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరంట. ఎందుకు? అన్నం తింటా షూ అంటే ఈ చేతికున్న మెతుకులు పోయి అక్కడ పడి అది ఎక్కడ తింటుందో చూసారా? అంటే ఫస్ట్ ప్రారంభము నుంచి చివరి వరకు కష్టం ఎక్కువది పడుతున్నా కానీ అన్నీ నీకు పనికిరానివే ఇచ్చుకుంటూ వస్తున్నావు దానికి. అయినా కానీ ఆ పనికిరాని చెత్త తింది, ఆ పనికిరాని తౌడు తింది, ఆ పనికిరాని కడుగుడు బియ్యం తాగింది, నువ్వు తిన్న పాత్రలో కడుగు నీళ్ళన్నీ అందులో పోస్తే ఆ కడుగు నీళ్ళు తాగింది. కానీ అది నీకు ఎలాంటి పాలనిస్తుంది ఆలోచించండి. దానిలో ఉన్న దైవత్వం ఏంటి? దానిలో ఉన్న ప్రేమ ఏంటి? ప్రేమణ దేవుని వర్లరా, దాని బిడ్డను విడిచి అది పాలు బిడ్డకివ్వాలని చెప్పి పొదుగులోకి పాలంతటిని తీసుకురాగానే వెంటనే మనం ఏం చేస్తాం? దాని దూడను తీసి దాని ఎదురుగానే పక్కన అడగట్టేసి మనం గిన్నె పెట్టి పాలు పిండుకుంటాం. అవునా కదా? నా బిడ్డకి ఇవ్వకుండా నువ్వు పిండుకుంటున్నావు అని చెప్పి ఎప్పుడన్నా గిన్నెను తన్నేసిందా? లేదు. సైలెంట్గా నువ్వు పిండుకున్నంతవరకే అలానే నెమరు వేసుకుంటూ ఉండిపోతుంది. బిడ్డ ఆడ లాక్కుంటూ ఉంటుంది ఆకలితో. అయినా కానీ బిడ్డ కంటే నువ్వే ముఖ్యం అన్నట్టుగా నీకే అది పాలిస్తుంది. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. ఒక
కోడి వచ్చింది అనుకోండి, కోడిని చూస్తే ఏమనుకోండి, మన ఇంటికి ఎవరికన్నా ఎవరన్నా బంధువులు వస్తే మన చూపు అంత ఏడ ఉంటుంది? మన ఇంటికి బంధువులు వస్తే దాని గుండెల్లో భయం, ఈడు ఆడ నన్ను ఎంటబడి పట్టుకుంటాడా? బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటుంది, అటు ఇటు దిక్కులు చూస్తుంటుంది. అవపడకుండా తప్పించుకొని పోవాలని చూస్తున్నారు. అయినా ఎంటబడి కంపల్లో దూరినా, గోళ్ళెక్కి దూకినా, చెట్లు ఎక్కినా విడిచిపెట్టరు. పట్టుకొని వచ్చి కట్ చేసి వండుతారు. అది గుడ్డు పెట్టాలనుకోండి, నువ్వు ఎక్కడికైనా పోవాలి అర్జెంటుగా, ఎక్కడికైనా పోవాల్సినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి తొందరగా, ఇది ఇంకా గుడ్డు పెట్టలేదు, అప్పుడు ఏం చేస్తావు? రాలేదు, ఏడుందో ఎతుకుతావు. ఎతికి ఒక గుప్పెడి గింజలు చేతిలో పట్టుకొని బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ అనుకుంటా చల్లుకుంటా ఇంటికి తీసుకొస్తావు. మెల్లగా తీసుకొస్తారు లేదా రాజేష్ గారు? తీసుకొని వస్తారు. నేను తీసుకొని వచ్చాను చిన్నప్పుడు, చూశాను చాలామందిని. తీసుకొని వస్తాం, తీసుకొని వచ్చి రాగానే పట్టుకొని గంప కింద వేస్తాం. గంప కింద వేసి 5 నిమిషాలకు ఒకసారి గంప ఎత్తి చూస్తాం, ఇంకా పెట్టిందా లేదా, ఇంకా గుడ్డు పెట్టిందా లేదా అని చెప్పి గంపెత్తి చూస్తూ ఉంటాం. పెట్టింది అనుకోండి, మరలా స్వాగతం పలుకుతామా? స్వాగతం పలికి పంపిస్తామా? లేదు. అవసరమైతే 2 రెక్కలు 2 కాళ్ళు పట్టుకొని నూగుతాం, వేస్తాం. అప్పుడు అది, ఎరా ఇందాకేమో గింజలేసి తీసుకుంటా వచ్చేవు, ఇప్పుడేమో కాళ్ళు పట్టుకొని నూకేవు, రేపు నీ ఇంటికి వచ్చి గుడ్డు బిడతానేమో చూడని చెప్పి వెళ్ళిపోయింది అనుకో. వెళ్ళినట్టుందా ఏ కోడన్నా? వెళ్ళదు. మరలా రేపు గుడ్డు పెట్టే సమయానికి ఖచ్చితంగా మన ఇంటికే వస్తుంది. రాత్రి అవ్వగానే మన ఇంటికే వస్తుంది. ఆలోచించండి. గుడ్లు పెట్టింది, ఆ గుడ్డు నువ్వు ఆమ్లెట్ వేసుకుంటావో, ఉడకబెట్టి బాయిల్ చేసుకొని తింటావో నీ ఇష్టం. లేదా పిల్లలు కావాలంటే దానికి వేసి పొదిగించి, ఆ యొక్క పొదుగులో ఉన్నప్పుడు ఆహారం కూడా తినదు. అది ఆహారం కూడా తినదు, ఎప్పుడో ఒకసారి లేస్తుంది. దాని హీట్తో ఆ గుడ్లను తిప్పుతూ పిల్లలను ఉత్పత్తి చేయాలి. అలా చేసి ఆ పిల్లలు అంత అవ్వగానే ఆటినయ్యి కాపాడుకునే స్థితికి రాగానే మొత్తాన్ని తోలేస్తుంది. నా దగ్గర మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి, మీ యజమానుడు ఉండాడు, మన యజమానుడు ఉండాడు, వాళ్ళకు లోబడి ఉండండి అంటే పిల్లలకు అది నేర్పిస్తుంది. తల్లిని చూసి పిల్ల నేర్చుకుని తల్లి ఎలా బ్రతికిందో పిల్ల కూడా అలానే బ్రతుకుతుంది. మరి దేవుని పిల్లలమైన మనం దేవునిలాగా బ్రతుకుతున్నామా? దేవునిలో ఉంటున్న మనం, దైవత్వం క్రీస్తుని ధరించుకున్న మనం క్రీస్తులా ఉన్నామా? క్రీస్తు లక్షణాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు సుమారు 350-400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఈ ప్రపంచంలో బాప్తిజం తీసుకొని. ఎవరయ్యా వీళ్ళంటే, పండగ క్రైస్తవులు, పుట్టినరోజు క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు, ఇలా ఎంతోమంది క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్నారు. ఆయనలోని లక్షణాలను పునికి పుచ్చుకోకుండా జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళేది పరలోకానికి కాదు, యోధా తప్పిపోయినట్టు మార్గం తప్పి వెళ్ళిపోతారు. క్రీస్తును ధరించుకున్న నువ్వు దైవత్వం కలిగి ఉండాలి, దేవుని తత్వాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు ఎక్కడా దూషింపలేదు, ఎవరిని ద్వేషింపలేదు, క్రీస్తు ఎక్కడ పాపం చేయలేదు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, గౌరవించాడు, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉన్నాడు. అలాంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ప్రకృతిలో దేన్ని చూసుకున్నా, ఒక సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, భూమిని చూసినా, గ్రహాలను చూసినా, నక్షత్రాలను చూసినా, పర్వతాలు చూసినా, సముద్రాలు చూసినా, సెలయేళ్ళు చూసినా, ఏది చూసినా కానీ అన్నీ మనిషి కోసమే లోబడి దేవుడు ఇచ్చిన క్రమాన్ని తప్పకుండా పనిచేస్తూ ఉన్నాయి. మనిషి మాత్రం దేవుడు ఇచ్చిన క్రమాన్ని తప్పి అక్రమములోనికి వెళ్ళిపోతున్నాడు. కొన్ని సంగతులు మనం బైబిల్లో నుంచి చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పౌలు గారు రాసిన మాట ఇది కూడా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే
క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలన్నది భక్తుల యొక్క లక్షణం, దేవుని యొక్క కోరిక. పౌలు గారు ఆయన ఏంటంటే మరలా మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం ఏంటి? ఒకానొక సమయంలో ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఫిలిప్పు గారు ఆయన ఒక మాట అడుగుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడువంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు గారు సంఘాన్ని గురించి ఎలా అంటున్నాడో, ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. అంటే తండ్రి స్వరూపము నాలో ఉంది. దేవుని స్వరూపం ఎవరిదంట? యేసుక్రీస్తుది ఎవరి స్వరూపం అంట? దేవుని స్వరూపం. మరి నీ స్వరూపం ఎవరిది? నా స్వరూపం ఎవరిది? దేవునిది. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేసెను, మనుషులను చేశాడు. ఇప్పుడు నేను నిన్ను చూడగానే నాకు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. నన్ను నువ్వు చూడగానే నీకెవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ఇవి గుర్తొచ్చినప్పుడు మనం ఎటువంటి పాపము చేయటానికి అవకాశం లేకుండా బ్రతకటానికి మంచి మార్గం, సద్మార్గం, దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను కట్టుకుంటే ఇలా ఉంటుంది ప్రేమన దేవుని వల్ల. దురుద్దేశముతోటి, వ్యసనముతోటి, ద్వేషముతోటి, కలహముతోటి, కోపముతోటి, పగతోటి చూసేవనుకో, అలాంటి లక్షణాలను కలిగి ఉన్నామనుకో, నువ్వు క్రీస్తును ధరించుకోలేదు, దైవత్వం లేదు. మనము అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాము అంటే నువ్వు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు, ఎన్నో చెట్లు, భాషలు లేనివి, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతుకుచున్నాయి. అన్నీ తెలుసు అనుకుంటున్న మనిషి మాత్రం దేవుని ఆజ్ఞను త్రిక్కరించి బ్రతుకుతున్నాడు, అధిగమించి బ్రతుకుచూ ఉన్నాడు. మరికొన్ని సందర్భాలను చూద్దాం. అసలు ఈ యొక్క ప్రపంచమంతా కూడా దేని ద్వారా కలిగిందంటే ఆడ చెప్తున్న మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకును ఏం చేశాడంట? వారసునిగా నియమించాడు. యేసుక్రీస్తు వారిని సమస్తానికి వారసునిగా నియమించాడు, కుమారుడుగా. దేవునికి కలిగిన ప్రతిదానిపైన అధికారము కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయనను కుమారునిగా అనుగ్రహించాడు, సర్వ హక్కులు ఆయనకి ఇచ్చాడు. ఈ ప్రకృతి అంతా కూడా దేని వలన కలిగింది అంటే సాక్షాత్తు దేవుడు క్రీస్తు ద్వారా దీన్ని నిర్మాణం చేశాడు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది, ఇది నిర్మాణం జరిగిందంటే దీని వెనక ఎంతమంది ఉన్నారు? మట్టి పని వాళ్ళు ఉన్నారు, బేల్దారులు ఉన్నారు, రాడ్ బెండర్లు ఉన్నారు, సెంట్రింగ్ వాళ్ళు ఉన్నారు, పెయింటర్లు ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఫ్లోరింగ్ వేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ దీని వెనక కష్టపడిన వారు ఉన్నారు. ఇది ఒక రూపం రావటానికి, ఒక నిర్మాణం జరగటానికి అతి చిన్నది. ప్రకృతిలో ఈ బిల్డింగు అతి చిన్నది. ఇంత చిన్నదాన్ని నిర్మించటానికే ఇంతమంది, ఇంతకాలం, ఒక 2-3 సంవత్సరాలు పట్టింది ఇది కంప్లీట్ అయ్యేసరికి. కరోనా కాలంలో కొంతకాలం పనులు రాక కరోనా వచ్చి ఆగిపోయి ఇలాంటి పరిస్థితుల్లో, కానీ ఇంత పెద్ద ప్రకృతిని చేయటానికి యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత శ్రమపడి ఉంటాడు ఆలోచించండి. ఈ నదులను కానీ ఎక్కడ వర్షం పడ్డా ఆ నీళ్ళన్నీ వెళ్ళి సముద్రంలోనే కలవాలి. మన పొలాలు పండటానికి చిన్న డ్యాము కట్టాలంటేనే ప్రభుత్వాలు తల్లకిందులైపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి ఎంతకాలం అయింది?
సుమారుగా ఒక 30 ఏళ్ళు పైన అవుతున్నట్టుంది. చాలా కాలం అయింది. కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలా. ఒక డ్యామ్ని కట్టడానికే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయితే, ప్రకృతిలో ఎక్కడ వర్షం పడ్డా ఆ నీళ్ళన్నీ వెళ్ళి సముద్రంలోనే కలవాలి. ఇది ఎంత కష్టం. ఈ పర్వతాలను, కొండలను, లోయలను, సరస్సులను, సముద్రాలను వీటన్నిటినీ కలిగించిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో ఆలోచించండి ప్రేమన దేవుని వల్ల. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆయన మూలముగా ఆయన ద్వారాను కలిగెను. ఆయన మూలముగా ఆయన ద్వారాను కలిగెను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉన్నాడంట. యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఆనందిస్తూ ఉన్నాడు? ఏం జరుగుతుంది అంటే 22వ వచనం నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపక మునుపు, లోకము పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు అగాధ జలముల మీద, మహాజలముల మీద మండలమును ఆయన నిర్మింపక మునుపు నేను అక్కడ ఉన్నాను. అవన్నీ చూస్తూ ఉన్నాను. ఇవన్నీ నిర్మాణం జరిగేటప్పుడు నేను ఉన్నాను. ఇదిగో ఆయన యొద్ద నేను ప్రధాన శిల్పినై ఉన్నాను. శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు శిల్పకారుడికి వెళ్ళి సుత్తే ఉలి పట్టుకొని నిలబడితే శిల్పం అయిపోద్దా? ఒక పెద్ద బండ ఉంది. ఆ బండని పెద్ద శిల్పం, మంచి శిల్పం చేయాలి. ప్రతి ఒక్కరిని ఆకర్షించేటట్టు చేయాలి. అందంగా, అపురూపంగా చెక్కాలి. అది ఈజీ పనే? ఈజీ కాదు, కష్టం. చెక్కుతూ ఉంటాడు. చెక్కుతున్నప్పుడు ఆయన చేతి మీద పడవచ్చు, వేలు నలగొచ్చు, దెబ్బలు తగులుతాయి. ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ శిల్పకారుడికి చేతులకు దెబ్బలు తగులుతాయి. రాళ్ళు పెచ్చులు లేచి వచ్చి కంటికి తగిలి కన్ను పోయినోళ్ళు ఉండారు. తలకు తగిలి తల నుంచి రక్తం గారిన వాళ్ళు ఉండారు. కాళ్ళకి చేతులకు తగిలి కాళ్ళ మీద పడి కాళ్ళు దిగి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కష్టం ఉంటుంది దాని వెనక. ఆయన అన్ని కష్టాలు పడి ఒక అందమైన అపురూపమైన రూపాన్ని తీసుకుని వస్తాడు. ఎందుకు పనికిరాని పక్కన పడి ఉన్న బండకి అంటే దానికి శిల్పి ఉన్నాడు. మరి ప్రకృతిని కూడా యేసుక్రీస్తు వారు ఒక శిల్పకారుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉండాలో, ఎక్కడ నదులు ఉండాలో, ఎక్కడ సముద్రాలు ఉండాలో, ఎక్కడ పర్వతాలు ఉండాలో వీటన్నిటిని బ్యాలెన్స్డ్గా చేశాడు. ఈ ప్రకృతిని అంతటిని చేశాడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఈ ప్రకృతిని అంతా చేసిన ఆయన ఏడేమైనా 100 సంవత్సరాలు ఉన్నాడా? ఎంతకాలం ఉన్నాడు? 10 సంవత్సరాలు. ఎంత? 33.5 సంవత్సరం. ఇంత ప్రకృతిని చేసిన ఆయన ఎంతకాలం జీవించాడయ్యా ఈ భూమి మీద అంటే కేవలము 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ప్రకృతిలో, భూమిలో ఉన్న బంగారం కానీ, భూమిలో ఉన్న యురేనియం కానివ్వండి, భూమిలో ఉన్న వజ్రాలు కానివ్వండి, బొగ్గు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఏవైతే ఖనిజ లవణాలు ఉన్నాయో
ఖనిజాలు ఉన్నాయో, నిధులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా కలిగించింది ఆయనే. ఆయనకు చూపించి, నేను నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తా. బేరం ఆడుతున్నారు దేవునితో. తప్పది ప్రేమ దేవుని వర్లారా. ఈరోజు ప్రకృతిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, అది దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి సేవ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? దేవుని మాటకు లోబడి చేస్తుంది. ప్రకృతి బలమైందా, మనం బలమైన వాళ్ళమా? గాలి బలమైందా, నువ్వు బలమైన వాడివా? గాలి తోలిందనుకో, చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు, సుడిగాలి వచ్చినా, బాగా పెద్ద విపరీతమైన గాలి వచ్చినా మీరు లేచి అటు ఇటు తిరుగుతా ఉండొద్దు. ఏం చేయాలి? చెప్పారా మీకు స్కూల్లో? చెప్పలేదా? నేల మీద కూర్చోవాలి, లేదా నేల మీద పడుకోవాలి. మీరు గాలికి పైకి లేవకుండా కింద అటు ఇటు పడికి చేతులు కాళ్ళు ఇరుగుతాయి, తలకాయ పగిలిద్ది. కనుక ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కింద కూర్చోవాలి లేదా పడుకోవాలి. అప్పుడు మీరు పైకి లేవరు, కింద పడరు అని చెప్పారు. అంటే గాలి చాలా బలమైంది. ఈ బిల్డింగ్నైనా లేపగలదు తెలుసా, అంత శక్తి కలిగింది. నువ్వు ఎంత పెద్ద కడ్డీలు వేసినా, ఎంత సిమెంట్, ఎంత కాంక్రీట్ వేసినా గాలి ముందు నిలవు, అంత పవర్ ఉంటుంది. నీళ్లు అయ్యేమన్నా తక్కువ శక్తి కలిగినాయా? బిల్డింగ్నే లేపేస్తాయి. ఎన్నో బిల్డింగులు కొట్టుకొని పోయినాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే కూలిపోయినాయి. అంత శక్తి కలిగింది. ప్రకృతిలో ఏదైనా పంచభూతాలు, అగ్ని ఏమన్నా తక్కువ శక్తి కలిగిందా? ప్రతిదాన్ని తనలో కలిపేసుకుంటుంది. ఇనుము కలిపేసుకుంటుంది, కరిగిపోతుందా లేదా? బంగారు కరిగిపోతుంది, రాళ్ళు కరిగిపోతాయి, బట్టలు కాలిపోతాయి, సిమెంటు, ఇటుకలు ఏ ఉండా సరే అగ్ని మొత్తాన్ని కాల్చేస్తుంది, దహించేస్తుంది. అంత పవర్ కలిగింది. అంటే కలిగింపబడిన ఇవే ఇంత పవర్ఫుల్గా మన కంటికి కనబడుతుంటే ప్రకృతి, మరి కలిగించిన ఆయన ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఆయన ఎంత శక్తిమంతుడు. వీటిల్లోనే, ప్రకృతిలో ఉన్న వీటిల్లోనే ఎంత శక్తి ఉంటే మరి ఆయన ఎంత శక్తిమంతుడు. అందుకే క్రీస్తు యొక్క దైవత్వం, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏంటయ్యా అంటే మనుషులకు అర్థం కాలేదంట. మనుషులకు అర్థం కాలేదు. అదే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం ఇది. అమ్మా యేసుక్రీస్తుని నమ్ముకోండి, అయ్యా యేసుక్రీస్తుని నమ్ముకోండి, అయ్యా బాప్తిజం తీసుకోండి, ప్రార్థనకు రండి, మీరు దేవుణ్ణి నమ్మండి, మీకు రక్షణ వస్తుంది, మీరు చచ్చిపోయిన తర్వాత మీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే యేసే మార్గం. ఇలాంటి మాటలు చెప్పామనుకో, వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి మత పిచ్చి, వీళ్ళు యేసు పిచ్చోళ్ళు, వీళ్ళకి మత పిచ్చి. మన మాటలు వాళ్ళకి ఎలా ఉంటాయి? ఎర్రితనముగా ఉంటాయి, పిచ్చి మాటలుగా ఉంటాయి. అక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? నశించుచున్న వారికి వెర్రితనముగా, రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తి. ఈ ప్రకృతి కంటే శక్తివంతమైంది యేసుక్రీస్తు శక్తి. తండ్రి అయిన దేవుని శక్తి చాలా ఉన్నతమైనది. ప్రేమ దేవుని వర్లారా ఆలోచించండి. ఇలాంటి ప్రకృతిని కలిగిన మనం దేవునికి భయపడుతూ క్రీస్తును ధరించుకొని జీవించాలి. ఇంకా అర్థం కాకపోతే మన యొక్క భారత పిత ఎవరు? గాంధీ, మహాత్మా గాంధీ. భారతదేశానికి స్వాతంత్రం రావటం కోసం చాలా మంది కష్టపడ్డారు. మహాత్మా గాంధీ గారు కూడా కష్టపడ్డాడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. ఎన్నో నిందలు, అవమానాలు జరిగాయి. అయినా కానీ విడిచిపెట్టలేదు. ఈరోజు ఆయనను దేశం గుర్తుంచుకొని ప్రతిరోజు ఆయన చూడాలని చెప్పి ఏం చేసింది? ఇండియన్ కరెన్సీ మీద ఆయన బొమ్మను ముద్రించింది. ఆ మహాత్మా గాంధీ ఏమన్నాడు? నా దేశంలో మందు లేకుండా చేయాలన్నాడు. కానీ ఈరోజు ఆ మహాత్మా గాంధీ ఉన్న బొమ్మిచ్చే నాకు మందు సీసా ఇవ్వండి,
మహానుభావుడు ఆశయం ఏమైపోయింది? తొంగలో దొక్కేశారు. తొంగలో దొక్కేశారు. మీ దగ్గరకు నోటు వచ్చింది అనుకోండి, నోటు మీద ఉన్న నంబర్ చూస్తారా, మహాత్మా గాంధీని చూస్తారా? నంబర్ ముఖ్యం, మహాత్మా గాంధీ కాదు. నంబర్ ఎంత? 500, 200, 100, 50, 10, 20? నంబర్ ముఖ్యం. నెంబర్ చూస్తున్నారు, ఆయన చూడటం లేదు, ఆయన ఆశయాలను చూడటం లేదు. ప్రకృతిలో తీసినటువంటి రంగు కాగితాల మీద ఉన్న వాటి నంబర్ను చూసుకుంటూ దాని మీద ఆధారపడుతున్నారు, కానీ ఈ ప్రకృతినిచ్చిన దేవుని మీద ఆధారపడటం లేదు. ధనమేరా అన్నిటికీ మూలం అంటున్నారు. ధనం లేనప్పుడు మనుషులు బ్రతకలేదా? ఒకప్పుడు మన పూర్వీకులు ధనం ఉందా, ప్రింటింగ్ ఉందా? లేదు. మరి వాళ్ళు బ్రతకలేదా? అప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? అప్పుడే ఏ రోగాలు లేవు, అప్పుడే ఏ ప్రమాదాలు లేవు, యాక్సిడెంట్లు లేవు. ఇప్పుడు మోసం, దొంగతనం, అబద్ధాలు ఎక్కువైపోయాయి. మోసం ఎక్కువైపోయింది. అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా చాటింగులు, ఇంటర్నెట్టు, ఎక్కడున్నా సరే మూలన గదిలో ఉంటే చాలు, ప్రపంచం నీ చేతిలో ఉండట్టే. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. పాపం చేసేదానికి ఎక్కువ చేరువవుతున్నారు, నీతిగా బ్రతికేదానికి దూరం అవుతున్నారు. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాలంటే, కొన్నే చెప్పాను. క్రీస్తును ధరించుకునే మనం ఆయన యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకోవాలి. ఆ మహాత్మా గాంధీ అన్నాం కదా, ఆయన గారు వెళ్ళిపోయాడు, ఆయన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆయన చంపిన వారిని గాడ్సేను కూడా ఏమన్నాడు? మీరెవరు అతన్ని చంపొద్దన్నాడు. చంపొద్దన్నాడు యేసుక్రీస్తు మాట అది. తన్ను కొడుతున్న వారిని కూడా క్షమించమన్న యేసు మాటను ఆధారం చేసుకున్నాడు. అలా ఉన్న ఆయన అప్పుడప్పుడు మనకి 4 రోడ్లు కాడ కానివ్వండి, ఎక్కడన్నా సర్కిల్స్లో బొమ్మలు కనపడతా ఉంటాయి. కొంతమంది బట్టలన్నీ నిప్పేసుకొని, గోసి ఒక్కటి పెట్టుకొని, ఏదో నిక్కర వేసుకొని, ఒక కర్ర చేత పట్టుకొని, అద్దాలు లేని ఫ్రేమ్ ఒకటి పెట్టుకొని, ఒళ్ళంతా సిల్వర్ పెయింట్ వేసుకొని, సేమ్ కర్ర ఆయనలాగే పట్టుకొని కదలకుండా అలానే ఉంటారు. చూసారా? ఏమరా నువ్వు చూడలా? అది చిన్నోడు కూడా చూశాడంట. సాత్వికు, సందేశ్ ఇద్దరు చూశారు. ఇద్దరు చూసినారు, అందరూ చూశారు. ఆయన చూడగానే ఎవరు గుర్తొస్తారు మీకు? అదేంది, ఆయన గాంధీ కాదు కదా. అంటే క్రీస్తును ధరించుకోవటం అంటే అది. నిన్ను చూడగానే ఎవరు గుర్తు రావాలి? క్రీస్తు గుర్తు రావాలి. అతను అలా నిలబడ్డాడు. అతను చూడగానే నేను వాడిని నుంచొని ఇతను ఎవరు, ఇతని పేరేంటి, ఇతని దేవురు ఈ ఆలోచిస్తావా? మహాత్మా గాంధీ గుర్తొస్తాడా? మహాత్మా గాంధీ గుర్తొస్తాడు వెంటనే. అతను ఎవరో, అతని పేరేంటో, అతని ఊరేంటో అవన్నీ చూడం, అవన్నీ పట్టించుకోం. గాంధీ తాత వెంటనే గుర్తొస్తాడు. మరి మనల్ని చూడగానే మన యొక్క బుద్ధి, మన యొక్క గుణాలు, మన యొక్క లక్షణాలు, మన యొక్క క్రియలు చూడగానే వీళ్ళు క్రైస్తవులు, వీరు నోరు చాలా అదుపులో ఉంటుంది, దుర్భాష మాట్లాడరు, క్రమంగా ఉంటారు, ఎవరిది ఆశించరు, గొడవలు పెట్టుకోరు, అల్లర్లు చేయరు, ఇలాంటివి ధరించుకుని ఉండాలి. అప్పుడే నువ్వు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడివి. ప్రకృతి ప్రతిదీ నీకు లోబడుతుంది. అది క్రూర మృగమైనా, జంతువైనా, సాధు జంతువైనా, పక్షులైనా, లేకుంటే నీరైనా, ఇవన్నీ కూడా నీకు లోబడుతున్నాయి. నీకు అనుకూలంగా నువ్వు ఎలా కావాలంటే అలా మలుచుకునేటట్టు నీకు లోబడుతున్నాయి. దైవత్వాన్ని చూపిస్తున్నాయి, క్రీస్తు లక్షణాలను కలిగి ఉన్నాయి. మరి మనం క్రీస్తు లక్షణాలను కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవునికి విధేయులమై ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా మనం కనబడతామో లోకానికి, అప్పుడు నువ్వు లోకమందు జ్యోతుల వలె ప్రజ్వరిల్లుతారు, సూర్యుని వలె వెలుగుతూ త్రేజరిల్లుతూ ఉంటారు. అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. డాక్టర్ చదివినవాడు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతున్నాడు, ఐఏఎస్ చదివితే, ఐపీఎస్ చదివితే వారికి తగినటువంటి గ్రూప్ 1 పోస్టులకు వెళ్ళిపోతున్నారు.
ఒక ఎస్పీకి, ఒక కలెక్టర్కో వెళ్ళిపోతున్నారు, ఒక ఎంఆర్ఓకు, గ్రూప్ 1లో వెళ్ళిపోతున్నారు. అంటే ఏది చదివితే అది అవుతున్నారు. ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీర్ అయితే, డాక్టర్ చదివినవాడు డాక్టర్ అయితే, మరి దేవుణ్ణి చదివిన నువ్వేం కావాలి? క్రీస్తుని ధరించుకున్న నువ్వేం కావాలి? క్రీస్తులా మారామా? క్రీస్తులా బ్రతుకుతున్నామా? క్రీస్తు ఏమన్నాడు? నేను పుట్టింది నా కోసం కాదు, దేవుని కోసం. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి నీ యొద్దకు వస్తున్నాను. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీవు మహిమపరచుము. మనం ఎప్పుడు చదువుకునేది 17:4. మరి మనం మరణించే లోపు ఆ మాట చెప్పగలిగే దమ్ము, ధైర్యం, గట్సు, నిజాయితీ, నీతి మనలో ఉందా? మనలో ఉందా? అలా ఉంటేనే నువ్వు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి. అలా ఉంటేనే ప్రియమైన దేవుని వల్ల అలా బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు తండ్రి కొన్ని సంగతులు మీ గ్రంథములో నుంచి మేము విన్నాము, చదివాము. తండ్రి, విన్నవి చదివినవి మరచిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని మా ముందు మీరు ఉంచిన ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా మాకు లోబడుతుందని, మా కొరకే మీరు చేశారని, మీ యొక్క లక్షణాలను కలిగి తండ్రి మాకు లోబడుతూ, మాకు అనుకూలిస్తూ, మా అవసరాలు తీరుస్తుందని మేము కూడా తండ్రి వాడుకుంటున్న మేము మీకోసం బ్రతికి మీ పనిలో ఉంటూ మీ యొక్క నామాన్ని, మీ యొక్క కుమారుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ అనేకులకు తండ్రి మీ మార్గాన్ని తెలియచేసి మీ సన్నిధికి నడిపించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను ప్రసాదించండి. ప్రతి ఒక్కరిని ప్రేమించి, గౌరవించే, క్షమించే హృదయాన్ని కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఎటువంటి పాపములో పడకుండా మీకు సాక్షులుగా నిలువటకు కృప చూపించండి. తండ్రి, నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకొనండి. వారు యథార్థమైన పరిపాలన చేయనట్లు సహాయం చేయండి. ప్రకృతి ప్రమాదాలను తండ్రి ఎవరు ఆపలేరు, తట్టుకోలేక ఎంతోమంది బలైపోతూ ఉన్నారు. దానికి ఉన్న శక్తి తండ్రి మీరిచ్చింది. ఆ శక్తి ముందు మేము చాలా చిన్నవారము అయినప్పటికీ మాకు లోబడుతూ, మా అవసరాలు తీరుస్తూ, క్రీస్తులో ఉన్నటువంటి దైవ లక్షణాన్ని, మీ లక్షణాన్ని తండ్రి కలిగి లోబడుతూ ఉంది. మేము కూడా లోబడుచు మీ వాక్యానికి విధేయులమై మీకోసం బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని కలిగి జీవించుటకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు మాకు అందించండి. దుష్టుడి నుంచి, వాని క్రియల నుంచి దూరపరచండి, బలపరచండి, మమ్మల్ని నడిపించండి. మీ బిడ్డలు తిరిగి వెళుచుండగా క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేరినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.